హల్లెలూయా. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు సంతోషంతో ఆయనని సేవించాలి. చాలామంది మనం చూస్తున్నట్లయితే దేవుడిని సంతోషంగా మనం ఆయనని సేవించలేము. ఎందుకు దేవుడిని సేవించలేము సంతోషంగా అంటే, మన జీవితంలో సంతోషం అనేది చాలా మటుకు మరి అపవాది దొంగిలించేసాడు. మరి ఎందుకు ఈ సంతోషం అనేది రావట్లేదు? మీరు దేవుడిని సేవిస్తున్నట్లయితే, దేవుడిని సేవిస్తున్నా గానీ మీ జీవితంలో ఎందుకు ఇంకా మార్పు అనేది రావట్లేదు? అనేది మనం గమనిస్తే గనక, మన ఉద్దేశాల్ని, మన పర్పసెస్‌ని మనము గుర్తుంచుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, బైబిల్‌లో ఎక్కడ కూడా ఆహ్, పరిచర్య, మినిస్ట్రీ అనేది ఒక బ్యాటిల్ అని గానీ, దేవుడిని సేవించడం ఒక పోరాటం అని గానీ ఎక్కడ రాయబడి లేదు. దేవుణ్ణి సేవించడం అనేది ఒక భాగ్యము. కానీ మనం ఎందుకు మరి పోరాడుతున్నాము? ఎక్కడ పోరాడుతున్నాము? ఏ విధంగా మనం పోరాడుతున్నాము? హల్లెలూయా! ఒకసారి చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4 అధ్యాయంలో చూసినట్లయితే, మీలో యుద్ధములు, పోరాటములు దేని వలన కలుగుచున్నవి? చూడండి యాకోబు ఇదే విషయాన్ని క్లియర్‌గా అడ్రెస్ చేస్తున్నాడు. ఏమనంటే, ఎందుకు మీకు యుద్ధాలు, పోరాటాలు కలుగుతున్నాయి? కాన్స్టెంట్‌గా మీరు పోరాటాన్ని ఎందుకు అనుభవిస్తున్నారు? మీలో ఎందుకు ఈ విధమైన ఆ దేవుడిని సేవించకుండా, దేవుడిని వెతకకుండా ఉండే స్థితి మీ జీవితంలో ఎందుకుంటుంది? సంతోషంతో ప్రతి ఉదయం లేవగానే ఉత్సాహంతో, సంతోషంతో దేవుని దగ్గరికి రాలేకపోతున్నారు ఎందుకు? చూడండి చాలామంది బర్డెన్‌తో నిద్రలేస్తారు. ఉత్సాహంతో దేవుని సన్నిధికి రాలేరు. ఎందుకు అంటే చాలా విషయాలు వారిని బర్డెన్ నింపేసుంటాయి. హల్లెలూయా! ఒక్కసారి దేవుని సన్నిధిలోకి వెళ్ళాలంటే చాలా విషయాలు మీరు తొలగించుకొని, చాలా వాక్యం విని, 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 విని యూ కెనాట్ ఎంటర్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అన్‌లెస్ యూ హియర్, యూ ప్రే అండ్ ప్రిపేర్. సో, ఈ విషయంలో ఇలా గనక మీరున్నట్లయితే మీరు గమనించుకోవాలి. మీ మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా! చూడండి మీరు యుద్ధములు, పోరాటములు దేని వలన కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛల నుండియే కదా! మీరు ఆశించుచున్నారు గానీ మీకు దొరకట్లేదు. చూడండి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలా సార్లు మనం ఏమనుకుంటామంటే, మనం ఆశించింది మనం దొరకట్లేదు అంటే, మనం గమనించాలి. మన ఉద్దేశాల్ని, మన పర్పసెస్‌ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కాన్స్టెంట్‌గా మనం ఏం చేస్తామంటే, ఆశిస్తూ ఉంటాము. అవి దొరకకపోతే కంటిన్యూగా మరి అదే వాటినే మరలా ఆశిస్తూ ఉంటాము. హల్లెలూయా! అయితే మత్సరపడుదురు దొరుకుటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గానీ సంపాదించుకొనుటలేదు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. చూడండి మనమే పోరాడుతా ఉంటాము, పోట్లాడుతా ఉంటాము, యుద్ధం చేస్తా ఉంటాము, ఫైట్ చేస్తా ఉంటాము. పోరాడుతున్నామండి. ఆత్మీయ పోరాడుతున్నామండి అంటాం. కానీ మనం దేవుడిని అడగం. దేవా ఇది నేను చేయాలా? వద్దా? ఇది నాకు కావాలా? వద్దా? ఈ పెళ్లి నేను చేసుకోవాలా? వద్దా? ఈ విషయం నేను చేయాలా? వద్దా? ఈ జాబ్ నేను చేయాలా? వద్దా? ఈ ఈ బిజినెస్ నేను చేయాలా? వద్దా? సో, ఇలాంటివి దేవుడిని అడగమనమాట. మనం అడిగితే ఏమవుతదంటే దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తది. సమాధానం వచ్చిందనుకోండి సంతోషంతో దేవుడిని సేవిస్తాం. అందుకనే బైబిల్‌లో ఉంటది. మొదట ఆయన రాజ్యమును, నీతిని వెదకండి. అప్పుడు మీకు ఇవన్నీ కూడా మీరేవేవైతే వెతుకుతున్నారో, ఏవేవైతే పోరాడుతున్నారో, ఏవేవైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా మిమ్మల్ని వెంబడిస్తాయి. మీరు వాటిని వెంబడించాల్సిన అవసరం లేదు. హల్లెలూయా!